వందనాలు తండ్రి, వందనాలు అందరూ అన్ని చేసుకుంటే థ్యాంక్స్ ఇద్దామండి. ఒక 2 minutes చాలా మంది మహిమోన్నతునికి స్తోత్రం, మహిమాస్వరూపానికి స్తోత్రం, స్తోత్రం. అది అంతర్దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణావాత్సల్యం వలన తండ్రికి స్తోత్రం, స్తోత్రం. ఆది సంపూర్ణానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తనకు పాత్రుడానికి స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభు. దేవానికి స్తోత్రం, కుమారుడైన సర్వలోకాధిపతి దేవుని గొర్రె పిల్ల కలిగించిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ చాలా బలమైన గారు మీరు ప్రార్థన చేస్తారా? వినిపిస్తుందండి? వినిపిస్తుంది. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ ఉదయకాలాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నా తన మేమందరం కలిసి నీ నామాన్ని ఘనపరిచి స్తుతించి మహిమపరచడానికి మీరు మాకు ఏర్పరిచినటువంటి సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసయ్యను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. రక్తంలో మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని బట్టి నా తండ్రి, నాయన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగల తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా అందరూ కూడా నా తండ్రి నాయన నా తండ్రి నిన్ను ఘనపరిచింటున్నారు, స్తుతించుంటున్నారు, మహిమపరిచింటున్నారు ప్రభా. స్థుతుల సింహాసం మీద ఆసనుడైనటువంటి మా తండ్రి ప్రభా, నా తండ్రి నాయన నీ నామనికి మహిమ కలిగిన గాక ప్రభు. నీకు స్తోత్రములు. ప్రశస్తమైన సమయానికి మేము వచ్చింటున్నాం ప్రభా. నీ దివ్యమైన వాక్కులు వినటానికి ప్రభా నా తండ్రి నాయన మేమందరము కూడా ప్రభా వేచింటుండగా నాయన వాక్య పరిచయ చేయనటువంటి దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. యేసయ్యని పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీకు మాను ముద్రిస్తూ మీ అధికారంకి అప్పగిస్తుంటుండగా నిశ్చిత ప్రకారం ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి ఏ వాక్యను తండ్రి మీరు వినిపించాలని నిశ్చితమై ఉంటుందో ఆ బలమైన వాక్యలను వినిపించిన అతను మీ నామానికి మహిమ తెచ్చుకోమడుగుచున్నాము నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నా తండ్రి మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. నా తండ్రి మీ వాక్యలను విని ప్రభా నా తండ్రి మా జీవితంలో నా తండ్రి అన్వయించుకొని మేము జీవించడానికి మీ సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మడ మీ చిత్తము సంపూర్తిగా నా తండ్రి ఉదయ కాలంలో నెరవేర్చుకొని మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చే రీతిలో నీ వాక్యం ఇవ్వడవలటానికి మీ సహాయం చేసి మీరు ఘనత మహిమ పర్వాలు పొందుకుంటారని ప్రభా. నా తండ్రి నాయన ఈ దిన ఉదయవులతో మమ్మల్ని అందరినీ నింపి పంపమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Amen. Hallelujah. Thank you so much, Sister Garu. Over to Daddy. ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ జాన్సన్. వినిపిస్తుందమ్మా? ఓకే. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులు పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి రేపు క్రిస్మస్, యాక్చువల్గా ఎన్నో సెమీ క్రిస్మస్లు మనం చేసుకొని ఉంటాం. మరి ఈ సందర్భంగా మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, మీ కుటుంబాలకి నా కుటుంబం నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు యేసు ప్రభు వారు యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రత్యక్షత ఒకటి
మీతో పంచుకోవాలని లేఖనాల నుంచి, అదేవిధంగా ఎలాంటి సమయాల్లో మనం ఉన్నాము, ఈ 2 అంశాలు మీకు తెలియచేసుకోవాలనుకుంటున్నాను. దానికి ముందుగా మరి ఈ నెల డిసెంబర్ 7వ తారీఖున నా యొక్క కుమార్తె వివాహం గురించి మీరందరూ ప్రార్థన చేశారు. మరి మీలో కొంతమంది మీరు మా యందు దయ చూపి మీరు సహాయం చేశారు, అలాగే వ్యక్తిగతంగా వచ్చారు. మేము హృదయంలో ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నామో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. వి లవ్ యూ అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. మా హృదయాంతరంగాల నుంచి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి నూతనంగా మరి జతపరచబడిన వధూవరులు నా బిడ్డ అంకిత, తన భర్త శ్యామ్ ప్రసాద్, వీరిరువురు వారి కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. మరి తను పెళ్ళినైన తర్వాత తను ఇంటికి వచ్చినప్పుడు మా అల్లుడి గారితో నేను చెప్పానన్నమాట, బాబు పెండ్లి వెడ్డింగ్ కార్డు మీద మరి ఒక దేవుని వాక్యము వేయించాను, అది చూసావా అంటే గబగబా ఫోన్ తీసి చూశాడు, చూసి చదివాడు. వాక్యం ఏంటంటే నేను వేయించింది, ఆ వాక్యం నేను ఏమని చెప్పానంటే ఆ బాబుకి, అది నీ కొరకే దేవుడు అనుగ్రహించిన వాక్యం బాబు అని చెప్తే అది తీసి చదివాడు. కీర్తన 89:28, కీర్తన 89:28 వచనం వేయించానండి. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును అని. దీని అర్థం ఏంటి అంకుల్ అని అడిగితే నేను వివరించాను. మరి ప్రార్థన చేద్దాం, మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా 4 గంటల నుంచి మరి విజ్ఞాపన కర్తలు మన గ్రూప్లోని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతో బలమైన ప్రార్థన మనందరి కొరకు చేస్తున్నారు. ముఖ్యంగా నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు, మా కోసం చేస్తున్నారు, నా కొరకు చేస్తున్నారు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత, ఎంత ఆశ్చర్యం, ఎంత విలువైన సంపద ఈ ప్రార్థన సపోర్ట్. మాకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నానండి. మరి ముఖ్యంగా విజ్ఞాపన కర్తలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాను. నిన్నటి దినంన మరి మా అపార్ట్మెంట్స్లో ఒక చిన్న క్రిస్మస్ పెట్టుకున్నారు, దాన్ని నా హౌస్లోనే చేసుకున్నారు. దానికి కూడా మా పాప అల్లుడు గారు ఇద్దరు వచ్చారు, షేర్ చేసుకున్నారు. మరి మా హోమ్ పిల్లలు చిన్న 2-3 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వేసినప్పుడు చక్కగా చూశాడు ఆ బాబు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే రేపు ఒకసారి మళ్ళీ కలుసుకుంటాం. మరి అంతేకాకుండా మరి ఒక సంతోషకరమైనది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏంటంటే వనజ సిస్టర్ గారు మరి అప్పుడప్పుడు మన గ్రూప్లో వాక్యం షేర్ చేసుకున్నారు. వారు విశాఖపట్నం రావటం జరిగింది. మరి మన ఇంటికి వచ్చారు, మేము కలిసి డిన్నర్ చేసాము, స్వరూప్ గారు, నేను. మరి మేము సహవాసంలో ఎంతో ఆనందించాము సిస్టర్ గారితో. మరి వారు వాళ్ళ యొక్క చెల్లి గారి మనవరాలు యొక్క మొదటి బర్త్డే కోసమని వైజాగ్ వచ్చారు. మరి ఎంతగానో సంతోషించాం. 2 సంవత్సరాలు మేము జూమ్లో చూస్తూ ఉన్నాం, ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ టైం మరి చూసాము ఒక 2 days బ్యాక్. చాలా సంతోషించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక ఆయన రాస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు దట్ ఈస్ మై కింగ్, ఆయన నా రాజు అని రాస్తున్నాడు. ఈ యొక్క ఆదివారం దినమున ఒకసారి చిన్న స్తుతి ఒక రాత ఇది ఏంటంటే, ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, యూదులకు రాజు, ఇశ్రాయేలీలకు రాజు, ఆయన నీతికి రాజు, ఆయన తరతరాలకి రాజు, ఆయన పరలోకానికి రాజు, మహిమ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అతడే నా రాజు అని. దావీదు అంటాడట, ఈ యొక్క పరలోకము, ఈ యొక్క అంతరిక్షము ఆయన మహిమను వివరించుచున్నది, ఆకాశములో ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. మరి నో మీన్స్ ఆఫ్ మెజర్ కెన్ డిఫైన్ హిజ్ లిమిట్లెస్ లవ్. మరి అతని అంతులేని ప్రేమని కొలిసే ఎటువంటి పరికరం ఇంతవరకు పుట్టలేదట. నో ఫార్ సీయింగ్ టెలిస్కోప్ కెన్ బ్రింగ్ ఇన్ టు విజిబిలిటీ ద కోస్ట్ లైన్ ఆఫ్ హిస్ షోర్లెస్ సప్లై. అతడు నీ జీవితానికి, నా జీవితానికి అనుగ్రహించే సమస్తానికి ఆ తీరాలని కొలిచే టెలిస్కోపు ఇంతవరకు కూడా పుట్టలేదట.
నో బ్యారియర్స్ కెన్ హిండర్ హిమ్ ఫ్రమ్ పోరింగ్ అవుట్ హిస్ బ్లెస్సింగ్. మరి నీ జీవితంలో, నా జీవితంలో తన హృదయంలో నుంచి ఆయన కుమ్మరించే ఆశీర్వాదాలకి అడ్డంకే లేదట. హల్లెలూయా. హీఈస్ ఎండ్యూరింగ్లీ స్ట్రాంగ్. అతను ఎంతో మరి దీర్ఘకాలము మరి లిమిట్ లేని, ఒక అంతులేని బలశాలి. ఈజ్ ఎంటైర్లీ సిన్సియర్. అతడు ఆయన స్వరూపం అంతా కూడా యథార్థవంతుడు. ఈజ్ ఇటర్నల్లీ స్టెడ్ ఫాస్ట్. అతను ఎంత స్థిరమైన ప్రేమ కలిగిన వాడు, బహుస్థిరుడు. ఈజ్ ఇమ్మోర్టల్లీ గ్రేస్ఫుల్. ఆయనకి అంతులేని, అసలు మరణమే లేని ఒక కృప కలిగిన వాడు. ఈజ్ ఇంపీరియల్లీ పవర్ఫుల్. ఆయన రాజ్యము అంతులేని శక్తివంతమైన, బహుశక్తివంతమైన, జయశాలి, బహుశక్తివంతమైన రాజ్యాధిపతి. హల్లెలూయా. అతడే నా రాజు. అండ్ దట్స్ మై కింగ్. హీఈస్ గాడ్స్ సన్. దేవుని కుమారుడు, పాపులకు రక్షకుడు. ఈ యొక్క నాగరికతకి సెంటర్ పీస్, అంటే ఒక మోడల్. నాగరికతకే ఒక మాధ్యుడు, అంటే ఒక సెంటర్ పీస్ అంట. హీ స్టాండ్స్ అలోన్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయనే సాటి. హీఈస్ ఆగస్ట్. హీఈస్ యూనిక్. అతని వంటి వాడు, సాటి అయిన వాడు అతనికి ఎవరు లేరు. ఈజ్ అన్ప్రెసిడెంటెడ్. అతనికి ముందు అతని వంటి వారు ఎవరు లేరు. హీ సుప్రీం. యేసయ్య సుప్రీం. మరి అతను ప్రీఎమినెంట్. అతనికి బహు అత్యధికుడు. అతడు బహు ఆశ్చర్యకరుడు, బహు ఉన్నతుడు. హల్లెలూయా. ఈజ్ ద లాఫ్టియెస్ట్ ఐడియా ఇన్ లిటరేచర్. ఈ యొక్క సమస్త భూమి మీద ఉన్న సమస్త సాహిత్యంలో అతడు బహు శృంగారమైన ఒక ఆలోచన. యేసయ్య ఈ భూమి మీద ఉన్న సాహిత్యం అంతటికి బహు చక్కని శృంగారభరితమైన ఒక ఆలోచన. ఈజ్ ద లాఫ్టియెస్ట్ ఐడియా ఇన్ లిటరేచర్. ఈజ్ ద హైయెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఫిలాసఫీ. ఈ వేదాంతము వీటన్నిటిలో కూడా, ఫిలాసఫీ అంతట్లో కూడా అతడు వ్యక్తిత్వము బహు గొప్పది. ఈజ్ ద సుప్రీం ప్రాబ్లమ్ ఇన్ హైయర్ క్రిటిసిజం. మరి వేదాంతులు, జ్ఞానులు, మరి ఇంటలెక్చువల్స్, మరి వీళ్ళందరూ ఎక్కడైనా ఈ ప్రపంచంలో గ్యాదర్ అవుతుంటే, వాళ్ళందరూ ఒకవేళ విమర్శ చేయాలనుకుంటే వారు విమర్శ చేసి మక్కి పరిశీలించి వాళ్ళు అనుకుంటున్నారంట, వావ్ అని, ఎంత ప్రజ్ఞశాలి ఇతను. హీఈస్ ద ఫండమెంటల్ డాక్ట్రిన్ ఇన్ ద థియాలజీ. మరి క్రైస్తవ పాండిత్యం అంతటిలో కూడా ప్రాథమికమైన సిద్ధాంతము యేసయ్య. ఈజ్ ద కార్డినల్ నెసెసిటీ ఆఫ్ స్పిరిచువల్ రిలీజియన్. మరి మన క్రైస్తవ మతం అంతటికి కూడా ఎంతో అవసరమైన వ్యక్తిత్వం యేసు ప్రభువుది. దట్ ఈస్ మై కింగ్ అంటున్నాడు. యేసు ప్రభువే నా రాజు. నా రాజు ఎలాంటివాడు తెలుసా? ఇది నా రాజు. ఈజ్ ద మిరకల్ ఆఫ్ ది ఏజ్. ఈ యొక్క కాలం అంతటికి కూడా అద్భుతమైన. ఈజ్ ద సూపర్లేటివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ గుడ్ దట్ యూ చూస్ టు కాల్ హిమ్. ఒకవేళ ది మోస్ట్, హైయెస్ట్, సుప్రీమెస్ట్, ద టాపెస్ట్, ఇలాంటి ఎస్ట్ అన్నట్టుది ఏదన్నా ఉంటే ఆయన యేసయ్యకే ఆ మాటలన్నీ చెందాలి. ఈజ్ ద ఓన్లీ వన్ ఏబుల్ టు సప్లై ఆల్ ఆఫ్ అవర్ నీడ్స్ సైమల్టేనియస్లీ. ఒకేసారి ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడు అతను. హీ సప్లైస్ స్ట్రెంగ్త్ ఫర్ ద వీక్. బలహీనులకి బలం అనుగ్రహించే దేవుడు. ఈజ్ అవైలబుల్ ఫర్ ద టెంప్టెడ్ అండ్ ద ట్రయడ్. మరి ఎవరైతే శోధించబడి బహుశ్రమలకి గురై ఉన్నారో వారికి అందుబాటులో ఉండే యేసయ్య. హల్లెలూయా. హీ సింపథైజెస్ అండ్ హీ సేవ్స్. ఆయన సానుభూతి చూపించి రక్షిస్తాడు. హీ గాడ్స్ అండ్ హీ గైడ్స్. ఆయన కావలి కాసి ఆయన నడిపించే దేవుడు అన్నాడు. హీ హీల్స్ ద సిక్. రోగుల్ని స్వస్థపరుస్తాడు. హీ క్లెన్స్ ద లెపర్స్. లెపర్స్ అంటే కుష్ఠవ్యాధి వారిని ఆయన శుద్ధి చేసిన వాడు. పాపుల్ని క్షమించే దేవుడు. మరి అప్పుల్లో ఉన్న వాళ్ళని ఆయన విడుదల అనుగ్రహించే దేవుడు. మరి బందీలుగా ఉన్న వారిని విమోచించే దేవుడు. మరి బలహీనుల్ని ఆయన కాపాడే దేవుడు. వారి కోసం డిఫెండ్ చేసే దేవుడు. మరి చిన్నవారిని ఆశీర్వదించే దేవుడు. మరి దురదృష్టవశాత్తు పరిస్థితులు బాగోలేని వారికి సేవ చేసే దేవుడు. మరి వృద్ధులకి ఆయన గౌరవించే దేవుడు. ఆయన మరి శ్రద్ధ కలిగిన పనిచేసే వారిని బహుమతి ఇచ్చే దేవుడు. మరి దీనులని మరి అలంకరించే దేవుడు. దట్ ఈస్ మై కింగ్ అన్నాడు. ఇంకా చాలా ఉంది, సమయం లేదు. మీరు గూగుల్లోని దట్స్ మై కింగ్ అని కొడితే వస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ కింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం లాస్ట్ వచనాలు, మొదటి 3 వచనాలు. 2వ సమూయేలులో చివరి లాస్ట్ బట్ 1 చాప్టర్ ఇది.
2 సమూయేలు 23వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఎవరైనా దయచేసి చదువుతారండి. 2 సమూయేలు 23 1 నుంచి 3 వచనాలు. ఎవరైనా చదివితే నేను చదువుతానండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, యెహోవా వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గం మగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలునకుడు పుట్టును. హల్లెలూయా. మరి మనము ఈ నెలలో చాలా క్రిస్మస్ సందేశాలు మనం వింటూ ఉంటాం. ఒక్కొక్క సందేశము యేసు ప్రభు వారిని ఒక్కొక్క కోణంలో మనకు చూపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారి గురించిన ప్రత్యక్షతలు, కోకొల్లలు దానికి అంతుండదు. మరి ఆయన యొక్క ప్రత్యక్షతలు అనేకములు, చాలా ప్రత్యక్షతలు. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్, ముసుగు తీయటం. రెవల్యూషన్, ప్రత్యక్షత అంటే ముసుగు తీయటం. మన మీద ఉన్న ముసుగుని తీసి రకరకాలుగా ఆయన్ని చూపించుకుంటూ ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు దేవుని సేవకుల సందేశాల ద్వారా. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటూ మనం అనేక విషయాలు ప్రభు గురించి తెలుసుకుంటాం. అనేక రీతిలుగా ఆయన్ని ఆత్మలో గ్రహించుకుంటుంటాం సందేశాల ద్వారా. ఈరోజు ఈ యొక్క దావీదు మాటల్లో యేసు ప్రభు వారి పుట్టుక గురించి ఒక మాట ఉంది. దావీదు తన చివరి దశలో, మరి ఏ వయసులో ఇది రాశాడో నాకు తెలియదు, కానీ చివరి దశలో మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆయన చివరి దశలో తన కుమారుడు కట్టబోయే ఆ యొక్క దేవాలయానికి వాటికి కావలసిన అచ్చులు తయారు చేశాడు. హీ నెవర్ ట్రైడ్ దట్. ఆయనకు తెలియదు అసలు ఆ పని ఏంటో. ఆయన రాజు కాకముందు గొర్రెల కాపరి, ఆయన రాజు అయిన తర్వాత చక్రవర్తి, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడి పని అప్పుడప్పుడు కొద్దిగా జరిగించాడు. యాజకుడు ఏఫోద్ వేసుకున్నాడు ఒకసారి. అలాగే అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, చాలా మంచి రాజు. ఇవి చేసుకుంటూ వచ్చాడు, కానీ దేవాలయానికి పనులకి కావాల్సిన అచ్చులు ఆయన ఎప్పుడు చేయలే. ఆ చివరి దశలో అచ్చులు చేశాడు. అంటే సొలొమోను వాటిని వాడుకొని చక్కటి కళాత్మకమైన ఆ యొక్క పరికరాలు, ఆ యొక్క సామగ్రి ఆ దేవాలయం కొరకు చేయడానికి కోసం దావీదు మరి తన చివరి సంవత్సరాలు వాటి కొరకు ఆ పనిని చేశాడు. సరే, దాన్ని నేను ఒక ఉద్దేశం కోసం చెప్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి దావీదు అంటున్నాడు, 3వ వచనం, మనుష్యులను ఏలునకుడు పుట్టును. నంబర్ 1, మన యేసు ప్రభు వారు మనుష్యులను ఏలుతాడు. మా పాప పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, చాలా సర్కాస్టిక్ గా అంటున్నాడు, చాలా చమత్కారంగా, అంటే ఒకలాగా, మరి నాకు ఎందుకు మంచిగా అంటున్నట్టు అనిపించలేదు. అతను బాగా తెలుసు, అతను నాకు కొద్ది బంధువు అవుతాడు కూడా. ఆయన అంటున్నాడు, ఏమండి బావగారు, ఇదంతా చూస్తుంటే మీకు కన్ఫ్యూజింగ్ ఉందా అన్నాడు. నేను చెప్పాను, నో, నాకు అసలు కన్ఫ్యూజింగ్ గానే లేదు. దేవుని వాక్యం నాకు అనుగ్రహించబడింది, దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, నేను తేటగా చూస్తున్నాను. ఐ హ్యావ్ గాడ్స్ వర్డ్, నాకు అసలు కన్ఫ్యూజింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ అని చెప్పాను. నిజానికి నేను ఆనందిస్తున్నాను బ్రదర్. ఆశ్చర్యపోయాడు అతను నా సమాధానాన్ని. నో, వీఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ప్రతి మనిషిని ఏలువాడు పుట్టాడు. 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలకి ముందు దావీదు, ద ఫెంటాస్టిక్ మ్యాన్, ఆయన బహు అద్భుతమైన వ్యక్తి దావీదు. ఆయన అంటున్నాడు, మనుష్యులను ఏలువాడు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఏలటమే ఏకంగా, నథింగ్ లెస్ దాన్ దాట్. అన్ని జనులను ఏలువాడు యేసుక్రీస్తు ప్రభు. అన్ని జనులను ఏలువాడు, నిన్ను నన్ను ఏలువాడు.
ప్రతిదీ ఏలువాడు. ఇక్కడ మనుష్యులను ఏలునకుడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. 4వ వచనం భలే ఉంటది చూడండి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత. ఇక్కడ చూడండి, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఉండును అన్న మాట ఇట్స్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఎప్పుడు ఉండేది, అప్పుడుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. 3 థింగ్స్ ఇక్కడ వర్ణించబడి ప్రభువు గురించి. నడిపించే దేవుడు కదా, నిన్ను నన్ను నడిపిస్తున్నప్పుడు 3 విధాలుగా, మూడు రకాలుగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. యేసు ప్రభు ఆ అవతారానికి ఆయన వర్ణించటానికి 3 ప్రకృతిలోని ఒక విషయాల్ని, ఒక ఉదాహరణలు వాడుకుంటున్నాడు దావీదు. యేసు ప్రభు గురించి దావీదుకి అర్థమైంది. అలా అర్థం కాబట్టే తన చివరి సంవత్సరాలు దేవాలయపు నమూనాలు చేయడానికి ఆయన ఆ సంవత్సరాలని డెడికేట్ చేశాడు. ఫ్రెష్నెస్ ఈజ్ a nature, is a revelation of Jesus Christ. ఇక్కడ చూడండి, నెంబర్ 1, 4వ వచనంలో ఉదయకాలపు సూర్యోదయ కాంతి. ముఖ్యంగా సీషోర్లో ఉన్న విశాఖపట్నము, చీరాల ఇలాంటి ప్రాంతంలో, కాకినాడ, మరి బాంబే ఇలాంటి ప్రాంతంలో సీషోర్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ మనము సూర్యోదయం చూడగలం. మేము అనేక సార్లు సన్ రైజ్ చూసాం, సూర్యోదయం చూసాం. సముద్రంలో నుంచి సముద్రపు జలాలు ఈ కంటికి కనిపించినంత దూరం కనిపిస్తుండగా ఆ సముద్రపు అక్కడేదో ఆ చివర లైన్ ఉన్నట్టు అక్కడి నుంచి సూర్యుడు అలా పైకి రావటం తెల్లవారి. ఇక్కడ చూడండి, ఉదయకాలపు సూర్యోదయ కాంతి. జస్ట్ చీకటుండగా ఆ మొదటి కాంతి అట్లా ఉంటాడట యేసయ్య. మనుష్యులను ఏలు వాడు పుట్టును, అతడు ఎలా ఉంటాడంట? ఉదయకాలపు సూర్యోదయ కాంతి. హల్లెలూయా. 2వదిగా, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె. మరి ఒక్కోసారి మబ్బు ఉంటే సూర్యుడు కనపడ్డు. సముద్ర తీరాన ఉదయాన్నే, మనం ఎంత ఉదయాన్నే చాలా మంది సూర్యోదయం చూడటానికి వస్తారు వైజాగ్ బీచ్కి. అక్కడ వైజాగ్ బీచ్లో చాలా గెస్ట్ హౌస్లు ఉంటాయి ఆన్ ద బీచ్ రోడ్. కొంతమంది పైన ఎక్కువ అంతస్తులో ఉండటానికి తెల్లవారే లేచి ఆ సూర్యోదయం చూడాలని, కొంతమంది ఇంకా చీకటిగా ఉండగానే 5:30, 5 గంటలకల్లా వెళ్తారు. వాళ్ళకి ఆ యొక్క భాగ్యం ఏంటి? ఆ చీకటిని తొలగించుకుంటూ వచ్చే మొట్టమొదటి బహు తాజా కాంతి రేఖలు, ఆ యొక్క కాంతి, ఆ యొక్క దృశ్యం, ఆ యొక్క వెలుగు మన శరీరాన్ని తాగుతున్నప్పుడు, మన కంటికి కనిపిస్తున్న నీళ్ళని, ఆ యొక్క ఒడ్డుని తాగుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని వివరిస్తున్నాడు దావీదు. అంటున్నాడు, రెండవ వర్ణన, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. మొట్టమొదటిగా ఏమన్నాడండి? ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను అతడు ఉండును. యేసయ్య మనుష్యులను ఏలువాడు ఒకడు పుట్టును, అతడు ఇలా ఉంటాడని చెప్తున్నాడు. మూడవ పాయింట్ 4వ వచనంలో ఏంటంటే, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె. అబ్బబ్బబ్బబ్బా, ఆయన ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారి గురించి, యేసుప్రభు వారు పుట్టక ముందు దాదాపు 3000 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఈ దావీదు భక్తుడికి, దావీదు చక్రవర్తికి, దావీదు రాజుకి, దావీదుకి, కీర్తనకారుడైన దావీదుకి అంటున్న ఒక ప్రభు కనిపిస్తున్నాడు. తన ఆత్మలో దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు, క్రిస్మస్ చూపిస్తున్నాడు దావీదుకి. ఇక్కడ అంటున్నాడు, మనుష్యులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె అతడు ఉంటాడు, అతడు ఉండును అంటూ 3వది భలే ఉంది చూడండి. వర్షము కురిసిన పిమ్మట, మీరు ఆలోచించండి, ఊహించుకుందాం. వర్షం కురిసిన తర్వాత అంట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును.
పౌలు గారు 2వ కొరింథీ రాస్తూ, కొరింథీయులకి 2వ ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం, 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చదువుతానండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లేత గడ్డి ఉదయకాలపు ఆ యొక్క కాంతి, మరి ఉదయకాలపు సూర్య ఉదయం, ఈ యొక్క ఆ ఉదాహరణలు దేనికి సూచిస్తా ఉంటాయి అంటే, యేసు ప్రభు ఎంత తాజా ప్రారంభమని మనకి ఇవ్వగలడు. ఎప్పుడు చూసిన ప్రారంభాలుంటే కాదండి. అంటే ఇప్పుడు దాకా మన జీవితం సరిగ్గా లేకపోతే మరొకసారి మనకి ప్రారంభం అవసరం స్పిరిచువల్ లైఫ్గా. అది మాత్రమే కాదు ఆయన చేసేది. పౌలు అంటున్నాడు, అలాంటిది నా జీవితంలో ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. దావీదు అనుభవించాడు అది. దావీదు చక్రవర్తిగా పనిచేసి చిన్న రిటైర్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాడు. తన కొడుకు సింహాసనం ఎక్కుతున్నప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు చాలా మంది వృద్ధులు వాళ్ళు ఎంగేజ్ చేసుకోలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దానివల్ల వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండలేరు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎక్కువ జీవితంలో చివరి క్వార్టర్లో ఉన్నవాళ్ళు, అంటే జీవితాన్ని 4 భాగాలు చేస్తే 4వ భాగంలో ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, లేకపోతే కొంత వయసు పైబడిన తర్వాత పిల్లల వైపు, లేకపోతే వాళ్ళు నన్ను పలకరించట్లేదు, వీళ్ళు నన్ను పలకరించట్లేదని ఏదో ఒక ఆధారపడటం, లేకపోతే కృంగిపోవటం, దిగులైపోవటం, లేకపోతే బిట్టర్నెస్ పెట్టుకోవటం, అలాంటివి చేయలేదు దావీదు అసలు అలా చేయలేదు. కొడుకులు సమస్యలు ఇచ్చారు అతనికి. నో, హీ డిపెండెంట్ ఆన్ నథింగ్, నో బడీ. ఆయనకు ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటంటే మనుషులను ఏలువాడినప్పుడు పుట్టును. క్రిస్మస్ చూసేసాడు అతను. అప్పుడే ఆయన అంటున్నాడు, హీ లీడ్స్ మీ. పౌలు అంటున్నాడు, పౌలు అన్న మాటలు దావీదు యొక్క గ్రహింపు, పౌలు మాటలను బట్టి మనం గ్రహించుకోగలము. పౌలు అంటున్నాడు ఇక్కడ 2 కొరింథీ 2:14, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు ఆల్వేస్ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట దేవుడు. పౌల్ని విజయ ఉత్సవంతో ఊరేగిస్తున్నాడు దేవుడు వృద్ధాప్యంలో. మరి లేకపోతే దావీదు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్లో ఆయనకు అర్థమైంది యేసుక్రీస్తు యొక్క తాజాతనం, యేసుక్రీస్తు యొక్క తాజా ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత ఎలాంటి ఏమంటే అవతారం యేసు ప్రభు వారు ఎలాంటి అవతారం అంటే, నీ జీవితంలో ఏదన్నా తాజాతనం, ఒక మంచి ఐడియా, ఒక మంచి క్రొత్త ఉద్యోగం, క్రొత్త ఒక ప్రాజెక్ట్, ఒక క్రొత్త ప్రయాణం నీకు తట్టిందనుకోండి, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అది క్రీస్తు నుంచి నీకు వచ్చింది కాదు, అదే క్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దాన్ని వివరిస్తున్నాడు దావీదు, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఆయన నాకు కనపడుతున్నాడు. నా జీవితంలో అట్లా ఉన్నాడు, నీ జీవితం కూడా అలా ఉంటాడు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నేను ఒక 10 minutesలో ముగిస్తానండి. మరి మొట్టమొదటి పాయింట్ నేను చెప్పాలనుకున్నది నేను షేర్ చేసుకున్నాను. అదేంటంటే, యేసు ప్రభు వారి క్రిస్మస్ సందర్భంగా దావీదు తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత వివరించాడు. 2వ సమూయేలు 23వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకున్నాం. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును, కానీ అతడు ఎలా ఉంటాడు? యేసయ్య గురించి
మన జీవితంలో నూతన ప్రారంభాలు ఇవ్వటమే కాదు, నూతన ప్రారంభం లాంటి నడిపింపే, అంతా కూడా నూతన ప్రారంభాలు లాంటి నడిపింపే, విజయోత్సవంతో ఊరేగించటం, అలాంటి జీవితం మన జీవితానికి కావలసిన ఆ యొక్క ప్రత్యక్షత యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారు మనము ఆయన స్వస్థత పరుస్తాడు అని కాదు, ఆయనే స్వస్థత. యేసు ప్రభువారు వెలుగిచ్చే దేవుడు కాదు, ఆయనే వెలుగు. యేసు ప్రభువారు జీవం ఇచ్చేవాడు కాదు, ఆయనే జీవము. యేసు ప్రభువారు సత్యాన్ని మనకి చూపించి బయలుపరిచేవాడు కాదు, యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభువారు మనకి మార్గం చూపించేవాడు కాదు, ఆయనే మార్గం. యేసు ప్రభువారు మనకి పునరుద్ధానం ఇచ్చేవాడు కాదు, ఆయనే పునరుద్ధానం. యేసు ప్రభువారు మనకి ద్వారం తెరిచేవాడు కాదు, ఆయనే ద్వారం. చాలా విచిత్రం ఇది. దట్స్ ద పర్సన్ ఆఫ్ జీసస్, దట్స్ మై కింగ్ అన్నాడు ఆయన రాసిన వ్యక్తి. ఇతనే నా రాజు. ఓ హల్లెలూయా. కెన్ యూ రికగ్నైజ్ హిమ్? ఈరోజు మనం ఆయన్ని గుర్తుపడదాం. మరి జకర్యా గ్రంథం, నేను నా క్వైట్ టైంకి నేను జకర్యా గ్రంథం ధ్యానం చేసుకుంటున్నాను. 3 అధ్యాయాలు, జకర్యా 3-4 అధ్యాయాలు మెయిన్ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలాంటి సమయాల్లో మనం ఉన్నాం? జకర్యా ప్రవక్త కాలాలు ఏంటంటే, అప్పటికి మరి బబులోను చెర, ఇశ్రాయేలీలు 2 చెరలు అనుభవించారు. ఒకటి ఐగుప్తు చెర, రెండోది బబులోను చెర. ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఉన్నారు. మోషే ద్వారా విమోచించబడి వారు వాగ్దాన భూమికి వచ్చారు. వాగ్దాన భూమిలో మరి వాళ్ళు స్థిరపడిన తర్వాత దేవునికి అపనమ్మకంగా ఉన్నందున మరొకసారి ఈ యొక్క నెబుకద్నెజరు, మరి ఈ యొక్క బబులోను రాజులు వీరిని చెర తీసుకుపోతారు. దేవుడే వారిని ఆ చెరకు అప్పగిస్తారు. అది 70 సంవత్సరాలు ఉంటుంది. ఇర్మియా ప్రవచింస్తాడు, ఫర్ ఐ నో ద థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, థాట్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ అని చెప్తాడు. నిన్ను గురించిన తలంపులు నేను ఎరుగుదును, నీకు మేలు చేయాలని, నీ కీడు చేయాలని కాదు. ఇర్మియా 29:11 ఉంటుంది. 70 సంవత్సరాలు ఉంటుంది ఈ చెర. ఏదో స్మాల్ అనుకోబాకండి, 70 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి అని ఇర్మియా ప్రవచిస్తాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి కోరేషు అనే ఒక రాజు, అతడు పర్షియా దేశానికి చెందినవాడు. ఈ బబులోను రాజుల్ని ఓడించి, మరి ఈ కోరేషు యెషయా 45లో కూడా మనం చూస్తాం. మరి కోరేషు అనే ఈ రాజు ఈ యూదుల్ని ఈ బబులోను చెర నుంచి వెనక్కి యెరూషలేముకి వెళ్ళి వారి ఆలయాన్ని కట్టుకోవడానికి ఆయన పర్మిషన్ ఇస్తాడు. ఆ తిరిగి వచ్చిన వాళ్ళల్లో ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఒక గవర్నర్ ఉన్నాడు. ప్రధాన యాజకుడి పేరు యెహోషువ, గవర్నర్ పేరు జెరుబ్బాబెల్. ఆ సమయాల్లో హగ్గై ప్రవచిస్తాడు, జకర్యా ప్రవచిస్తాడు. నేను ఒక ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తున్నాను. క్రిస్మస్ టైంలో ఏంటి ఈ సంబంధం లేనిది చెప్తున్నానని మీరు భావించకండి. ఒక పాయింట్ నేను చెప్పాలి, ఎలాంటి సమయాల్లో మనం ఉన్నామో మనం గ్రహించుకుంటామని. మీలో చాలా మందికి సేవకులు ముఖ్యంగా తెలిసింది, నేను వినయంగా జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు వస్తారు వెనక్కి, యెరూషలేం దగ్గరికి వస్తారు, పునాది వేస్తారు, బలిపీఠం పునాది కూడా వేస్తారు. కానీ బలమైన అపోజిషన్ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. చాలా శక్తివంతమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ పనిని ఆపేస్తారు దాదాపు 16 సంవత్సరాలు. అప్పుడు మళ్ళీ ప్రవక్తలు హగ్గయి, జకర్యా బయలుదేరి. హగ్గయి ఏమో 2 అధ్యాయాల్లో, మీరు దేవుని మందిరము మీరు నిర్లక్ష్యం చేసి మీ సొంత ఇళ్ళల్లో, మీ సొంత పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటున్నారు, దేవుని సేవ పక్కన పెట్టారు, దేవుని మందిరాన్ని పట్టించుకోవట్లేదు, కనుక మీరు చాలా కష్టపడుతున్నారు కానీ మీకు ప్రతిఫలం ఎక్కువ లేదు. మీరు ఎంతో ఆశిస్తున్నారు కానీ మీకు ఆశీర్వాదం లేదు. మీరు దేవుని మందిరపు పని చేయండి, దేవుడు ఆ రోజు నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు హగ్గయి. అదే సమయంలో జకర్యా, అసలు పరలోకంలో ఏం జరుగుతుంది, ఇక్కడ భూమిలోకంలో జరిగే ప్రతి దానికి కనెక్షన్ పరలోకంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పరలోకంలో మన కంటికి కనబడిన లోకంలో జరుగుతున్న ఆ యొక్క ఆత్మలోకంలో జరుగుతున్న దాని యొక్క నిజాలే, వాస్తవాలు
లేకపోతే దానికి కనెక్టెడ్ థింగ్స్ మన జీవితాల్లో, మన లోకంలో, మన చుట్టూ మనం చూస్తుంటాం. ఇక్కడ యెహోషువ 3వ అధ్యాయంలో, జకర్యా 3వ అధ్యాయంలో యెహోషువ దేవుని దూత ఎదుట నిలబడి మరి తన వస్త్రాలు మలిన వస్త్రాలుగా ఉంది. ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. అప్పుడు దేవుని దూత అక్కడ ఆజ్ఞాపిస్తాడు, ఇతనికి మైల వస్త్రాలు, ఆ యొక్క భయంకరమైన మురికి పట్టిపోయిన లేకపోతే చాలా అపవిత్రమైన వస్త్రాలు కలిగి ఉన్నాడు ఈ యొక్క ప్రధాన యాజకుడు. ఆ వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు వేయండి, యాజకుని వస్త్రాలు వేయండి. ఆ సమయంలో ఒక విచిత్రమైన మాట ఏంటంటే, జకర్యా అంటాడు, తలపాగా పెట్టించండి అంటాడు. అగైన్ అనాయింటింగ్, అగైన్ అగైన్, మళ్ళీ అనాయింటింగ్, మళ్ళీ 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 నీకు దేవుడు అనుగ్రహించిన అభిషేకానికి, నాకు దేవుడు అనుగ్రహించిన అభిషేకానికి తిరిగి రమ్మని ఒక 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 దృశ్యం అది. అప్పుడు బిగ్గరగా దేవుని దూత యెహోషువకి చెప్తాడు, నీవు నా మార్గముల్లో నడిస్తే, నేను నీకు అప్పచెప్పిన దాన్ని భద్రంగా నువ్వు కాపాడితే, నా మందిరము మీద నీకు అధికారం ఇస్తానంట. అది ఏ సందర్భం అంటే, యాజకుడిగా తను మరి దేవుని సేవలో విగ్రహాలకు సంబంధించింది ఏమీ ఉండకుండా, విగ్రహారాధనని దూరంగా అసలు దరికి రానియకుండా, దేవుని సేవ, దేవుని మందిరం, దేవుని ఆరాధన చక్కగా నువ్వు కాపాడితే, నా మార్గంలో నడుచుకుంటే యెహోషువ, నీ పర్సనల్ యాటిట్యూడ్ ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి? ఒక ప్రీస్ట్కి సంబంధించిన యాటిట్యూడ్ కలిగి ఉండాలి. రాజులైన యాజక సమూహం కదా మనం. మన వ్యక్తిగత మనస్తత్వం ఎలా ఉండాలట? ఒక యాజకునికి ఉండే మనస్తత్వం నీకు నాకు విశ్వాసగా కలిగి ఉండాలి. ఒక యాజకునికి ఉండే మైండ్ సెట్, యాటిట్యూడ్, పర్సనల్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్రీస్ట్. ఒక యాజకునికి ఒక మనస్తత్వం ఉంటుంది, అది నీకుండాలి. నువ్వెవరు అయినా సరే, నేనెవరినైనా సరే. మరి అలా చెప్తూ ఆ అధ్యాయము చివరిలో యెహోషువ, ఓ ప్రధాన యాజకుడైన యెహోషువ, మరి ఒక చిగురు వస్తుందండి. ఆ మాట నేను చదువుతాను, జకర్యా 3వ అధ్యాయం. యేసు ప్రభువుని చిగురని, లేత గడ్డి, లేత చిగురని, తెల్లవారే సూర్య రశ్మి కిరణాలని, ఇలాంటి వర్ణన యేసయ్య గురించి ఇలాంటి వర్ణన యేసయ్య గురించి ఎలాంటి ఐడియా ఉంది నీ జీవితానికి? యేసయ్యకి నీ జీవితానికి గురించి ఎలాంటి ఐడియా ఉందంటే, విజయోత్సవంతో ఊరేగించాలని. మనం ఎంత మెస్సప్ చేసుకున్నా ఆయన మళ్ళీ మనల్ని పట్టుకుని విజయోత్సవంతో ఎల్లప్పుడూ ఊరేగించాలని. దావీదుకి అది అర్థమైంది. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు ఎలాంటి ఫ్రెష్నెస్ తోటి నడిపించే దేవుడని. అసలు ఫ్రెష్నెస్ ఆయనే. ఆయన విజయోత్సవంతో ఊరేగించాలని నన్ను. అలా కాకుండా, అంత మాత్రమే కాకుండా ఆయన మరి తాజాతనంతో, మరి ఇది మీకు అర్థం కావాలంటే, దావీదు యుద్ధాలు చేశాడు, సియోన్, అక్కడ సియోన్ని స్థాపించాడు. ఎస్టాబ్లిష్డ్ జాయన్. జాయన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వర్షిప్. ఆరాధన, పరిపాలన రెండింటిని క్లబ్ చేసిన యూనిట్ని ఆ కొండ మీద పెట్టాడు. దావీదు లాంటి రాజు అసలు ఎక్కడ చూసుండ్రు. ఎనిమిస్ అంటూ లేకుండా చేసుకున్నాడు. అలాగా చేసి 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 చివరికి సొలొమోను గురించిన దేవుని చిత్తం తనకు అర్థమైనప్పుడు, సొలొమోన్ కావలసిన సామగ్రి రెడీ చేసుకోవడానికి ఆయనకి ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షత. ఆ యొక్క లాస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ లైఫ్ లో, లాస్ట్ సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మరి చేశాడో, 10 చేశాడో, 15 చేశాడో, 20 చేశాడో మనకు తెలియదు. మేబీ ఒక 60 సంవత్సరాల నుంచి తన చివరి వరకు చేశాడో తెలియదు. చివరి అంకంలో తన జీవితంలో ఆయన ఏం చేశాడంటే, దేవాలయానికి కావలసిన సమస్త సామగ్రిని రెడీ చేసే ప్రాజెక్ట్ ఆయనకి తట్టింది తన మనసుకి. నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు తనని విజయోత్సవంతో ఎల్లప్పుడూ ఊరేగించే ఆ యేసు ప్రభువుని
ఆ క్రిస్మస్ ని చూశాడు. 2వ సమయంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? నేను చదివాను కదండి 2వ సమయం. మరొకసారి చదివి మళ్ళీ తిరిగి జకర్యా దగ్గరికి వద్దాం. 2వ సమయాలు 23వ అధ్యాయం 1 నుంచి మళ్ళీ చదువుతాను. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను. వలెను వలెను వలెను, మూడు వర్ణనలతో ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు. ఏంటంటే తాజాగా, ఎప్పుడు చూసినా తాజా నడిపింపు, ఎప్పుడు చూసినా తాజా నడిపింపు. అది క్రిస్మస్. మనుషులు నేను ఆ పుట్టినోడు ఎలా ఉంటాడు తెలుసా అని చెప్తున్నాడు. ఎలా ఉంటాడంటే ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఉంటాడట నీ జీవితంలో. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉంటాడట. వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును అని. హల్లెలూయా. బానే ఉంది. 2000 years అయిపోయింది. క్రిస్మస్ ఎవరు అన్నారు? క్రిస్మస్ ఈజ్ ద స్మెల్ ఆఫ్ ద చైల్డ్హుడ్ మెమరీస్ అన్నాడు. ఎస్, క్రిస్మస్ అంటే మన బాల్యంలో మనం అనుభవించిన సువాసనలట. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ అట్మాస్ఫియర్, ఒక వాతావరణం. అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు. 2000 years అయింది ఫస్ట్ క్రిస్మస్ నుంచి. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సంథింగ్. మనము భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎలాంటి సీజన్లో ఉన్నామో ఒకసారి గ్రహించుకుందామని నా ప్రయత్నం. అదేంటంటే యెహోషువతో జకర్యాకు వద్దాం. మళ్ళీ యెహోషువతో మాట్లాడుతూ జకర్యా 3వ అధ్యాయంలో ఇక్కడ చివర్లో ఎన్నో వచనం అంటే 8వ వచనం అండి. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవు వారిని నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చూసారండి, ఆ యొక్క పని ఆగిపోయింది. మందిరపు పని 16 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే శక్తివంతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి పని ఆగిపోయింది. కానీ అక్కడ యెహోషువతో చెప్తున్నాడు, నేను ప్రిపేర్ అవ్వు, నువ్వు ప్రిపేర్ అవ్వు. నీకు అనుగ్రహించబడిన అనాయింటింగ్ మళ్ళీ నీ భుజానెత్తుకో, అనాయింటింగ్ ధరించుకో, అనాయింటింగ్ లోకి రా, ఇముడు, మందిరపు పని చేయి. ఎందుకంటే నువ్వు ఈ మందిరం కట్టాలి. నువ్వు అనుకోవచ్చు, ఏముందిలే ఇప్పుడు దేనికి ఇది పనికొస్తుందని. ఫ్యూచర్లో చిగురు రావాలి. ఈ మందిరపు చరిత్ర నాకు అవసరం. ప్రస్తుతం నువ్వు చేయబోయే పని భవిష్యత్తులో చిగురు. యేసు ప్రభు క్రిస్మస్కి నేను క్రిస్మస్ ఉంటుందయా యెహోషువ భవిష్యత్తులో. దానికి ఇప్పుడు నువ్వు మందిరం కట్టడం, ఈ రక్షణ చరిత్రలో నువ్వు చేయవలసిన భాగం చాలా అవసరం. యెహోషువ, చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. సరే, 10వ వచనం చదువుదాం. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుంటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోదు. మరి రానున్న భవిష్యత్తు కూడా యేసు ప్రభు వారు 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. దానిని కూడా చూస్తున్నాడు జకర్యా. దేవుని ఆత్మ దానిని కూడా చూపిస్తున్నాడు జకర్యాకు. చూపిస్తూ యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ, ఎంతో చరిత్ర, భవిష్యత్తు, రక్షణకి ఎంతో ఉందయ్యా. ఇప్పుడు నువ్వు మందిరం కట్టాలి, ఇది అవసరం. ఆ కాలాల్ని
ప్రధాన యాజకుడైన యెహోషువకి దేవుడు అండర్స్టాండింగ్, అవగాహన ఇస్తున్నాడు. ఈరోజు మనం ఎలాంటి కాలంలో ఉన్నాము మీరు దయచేసి గ్రహించుకోవాల్సింది కోరుచున్నాం. రెండో రాకడ రాబోతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉంటుందట, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోడు. ఇలా ఇదొక చక్కని వివరణ. ఆ రోజుల్లో అంజూరపు చెట్ల కింద కూర్చోటం, ద్రాక్ష చెట్లు కూర్చోటం, అది ఒక శాంతి సమాధానాలకి, సంతోషాలకి, సౌభాగ్యానికి, ఒక సమాధానానికి ఒక దృశ్యం. అది ఓ భవిష్యత్. ఇది యెహోషువ ప్రస్తుతం నువ్వు చేయవలసింది ఇది ఉంది. 4వ అధ్యాయంలో జెరుబ్బాబెలుతో చూపిస్తున్నాడు. ఒక దర్శనం చూపించి అక్కడ దీపస్తంభము, అక్కడ ఆ యొక్క పైప్స్ ఇవన్నీ ఆ దర్శనం చూపించి, ఇదేంటో తెలుసా నీకు? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత. ఓ గవర్నర్, నా ఆత్మ చేతే. ఓ అడ్మినిస్ట్రేటర్, ఓ జెరుబ్బాబెలు, ఇట్స్ నాట్ బై కన్వెన్షనల్ మెథడ్స్ బట్ బై మై ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడుతుంతో నువ్వు ఈ మందిరాన్ని మళ్ళీ కడతావు జెరుబ్బాబెలు. శత్రువులను ఎదుర్కోగలవు, సమస్తాన్ని హ్యాండిల్ చేయగలవు. నీ చేతులు పునాదేశిని జెరుబ్బాబెలు, నీ చేతులు ముగిస్తాయి. ఈ టైమ్స్ ని, ఈ సమయాల్ని నువ్వు చిన్న సమయాలు అనుకోబాకు. రానున్న మిలేనియం వరకు, 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా నాకు కనిపిస్తుంది. నా దృశ్యానికి ఒక చక్కని చిత్రకారుని పెయింటింగ్ లాగా నాకు ఈ కాలాలన్నీ కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా నేను చూస్తున్నా. జెరుబ్బాబెలు, యెహోషువ, మీ ఇద్దరు పూనుకొనండి, మందిరం కట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయాల్లో మీరు చేసే పని ఓ భవిష్యత్తు శతాబ్దాలకి, మిలేనియమ్స్ కి సంబంధించిన రక్షణ చరిత్ర, రక్షణ భవిష్యత్తులో, రక్షణ ఆ యొక్క ప్లాన్ లో మీ యొక్క కాలాల్లో మీరు మందిరం కట్టే పని, అది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. అది నా చిత్తమై ఉన్నది అంటున్నాడు. ఈ సమయాల్లో 2023వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఎలాంటి కాలాలు ఇది గ్రహించుకోగలుగుతున్నామా? మరి దేవుడు మనకు అటువంటి మహాకృపని, కాలాలని గ్రహించుకునే ఆ యొక్క గ్రహింపుని, మరి అదేంటి, ఇశ్రాయేలు యాకోబు కుమారులలో ఒక కుమారుడు, ఆయన పేరు అతని ఇస్సాకారు కుమారులు, దే అండర్స్టూడ్ ద టైమ్స్ అని ఉంటది. వారు కాలములను గ్రహించుకున్న వారై ఉన్నారు వారి కుమారులు. దేవుని లేఖనంలో రాయబడింది. డూ యూ అండర్స్టాండ్ ద టైమ్స్? ఎలాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, గడిచిపోయింది 2000 సంవత్సరాలు అయింది. క్రిస్మస్, మొట్టమొదటి క్రిస్మస్, యేసుప్రభు వారు జన్మించి మన 2000 సంవత్సరాల పైన మరి యేసయ్య ఈ లోకానికి నరుని ధరించుకుని వచ్చి చిన్న బేబీగా పుట్టాడు. చిన్న బేబీగా పుట్టి 2000 సంవత్సరాలు అయింది. మరి మనం భవిష్యత్తు చూస్తే, భవిష్యత్తులో ముఖ్యమైన సంఘటనలు ఏం జరగబోతున్నాయి అంటే, యేసుప్రభు వారు తిరిగి రానై ఉన్నారు 2వ రాకడలో. సంఘంగా మనం ఎత్తబడతాం. మరి 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాల పరిపాలన అండి. మనం చూస్తున్న ఈ భూమి అంతా కూడా క్రొత్త భూమి అవుతుంది. మనం చూస్తున్న ఈ ఆకాశాలు అంతా కూడా క్రొత్త ఆకాశాలు అవుతాయి. ఎలాగ అవుతుందో నాకు కూడా తెలియదు. బైబిల్లో రాసింది, నేను నమ్ముతున్నాను, మనం అందరం నమ్ముతున్నాం. మన నమ్మకం మనల్ని సిగ్గుపరచదు. ఇట్ ఈస్ ట్రూ. ఇది జరగబోతుంది. 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు ఊహించుకోగలవా? భవిష్యత్తు ఇది. దీనికి సంబంధించిన, మనకు సంబంధించిన మన జీవిత కాలము, ఈ యొక్క మ్యాప్ లో మన జీవిత కాలం ఉంది. దేవునికి కావాల్సింది ఏంటంటే మందిరం కట్టబడాలి. నూతన నిబంధనలో మందిరం అంటే మనుషులే. మందిరం కట్టబడాలి. మందిరం కట్టడానికి మాత్రమే నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. నీ ఉద్యోగం మందిరం కట్టబడటానికి వాడాలి. నీ వ్యాపారం మందిరం కట్టబడటానికి వాడాలి. నీవు మందిరం కట్టాలి. వ్యక్తిగతంగా యాజకునికి ఉండే మైండ్ సెట్ నీకు ఉండాలి, నాకుండాలి. నీకు అనుగ్రహించబడిన అభిషేకము అది అబద్ధం కాదు. ఇట్స్ నాట్ కౌంటర్ ఫైట్, ఇట్స్ ట్రూ. ద అనాయింటింగ్ దట్ యు రిసీవ్డ్ ఇస్ ట్రూ. దేవుడు అంటున్నాడు,
హీ విల్ గివ్ మోర్ అనాయింటింగ్ టు యూ. దేవుడు జెరుబ్బాబెల్కి చెప్తున్నాడు దృశ్యంలో, పోస్తూనే ఉన్నాడట తైలం ఆ యొక్క దీపస్తంభానికి, ల్యాంప్ స్టాండ్కి. ఆ యొక్క దర్శనం ద్వారా the more you receive the Holy Spirit, the more you are filled with the Holy Spirit, the more effective you are in your administration, in your leadership, in your wherever you are. నీవు ఎక్కడున్నా సరే జెరుబ్బాబెలు, నీ చేతులు ఈ మందిరాన్ని ఫినిష్ చేస్తాయి. విత్ ద కాంబినేషన్ ఆఫ్ హై ప్రీస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్, గవర్నర్ యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ, నాయకుడు గవర్నర్ అయిన జెరుబ్బాబెలు, ఈ ఇద్దరు కలిసి మందిరం కట్టడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యెహోషువతో చెప్పట్లా ఏమని, యెహోషువ నువ్వు ప్రధాన యాజకుడివి కదా, శక్తి చేత కాదు, బలం చేత కాదు నాయన, ఆత్మ పూర్ణుడివై ఆత్మ చేత మాత్రమే జరుగుతుందని యెహోషువకు చెప్పట్లా. యెహోషువకు ఏం చెప్తున్నాడు, నా మార్గంలో నువ్వు నడుచుకుంటే, నేను నీకు అప్పచెప్పబడిన దాన్ని భద్రంగా కాపాడితే, నా సన్నిధిలో నేను నీకు స్పెషల్ యాక్సెస్ ఇస్తానంటున్నాడు. నా సన్నిధికి నువ్వు రావటానికి, నా సన్నిధిలో నిలవబట్టడానికి నేను నీకు అవకాశం ఇస్తానంటున్నాడు. ప్రధాన యాజకుడికి చెప్తున్నాడు. ఆ యాజకత్వపు సందర్భంలో, యాజకత్వపు పరిధిలో మాట్లాడాడు. కానీ పరిపాలించే జెరుబ్బాబెల్కి, ఆ యొక్క ఇశ్రాయేలీలకు సంబంధించిన అన్ని విషయాలు, న్యాయం అవ్వచ్చు, నీతి అవ్వచ్చు, శత్రువులను ఎదుర్కోవడం అవ్వచ్చు, పరిపాలనకు సంబంధించిన విషయాలన్నిటికీ ఈ మందిరం కట్టే పని కూడా చేసే పని కలిగి ఉన్న ఈ జెరుబ్బాబెలుతో మాత్రం, జెరుబ్బాబెలు యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ మోర్ అండ్ మోర్. నువ్వు ఈ లోకంలో ఉన్నావు, ఈ లోకంలో ఎదుర్కోవాలి చాలా. యెహోషువ ప్రధాన యాజకుడైతే ఆలయంలో మాత్రమే, నువ్వైతే అనేకమైనవి చూడాలి బయట, మందిరంతో పాటు, మందిరం కట్టే పనితో పాటు. కనుక నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్. అయితే 3వ అధ్యాయంలో అంటున్నాడు, మిలేనియం వరకు కూడా నాకు కనిపిస్తుంది యెహోషువ, భవిష్యత్తులో చాలా దూరం నేను చూస్తున్నాను. దానంతటికి సంబంధించిన విషయాలన్నిట్లో మీరు ఇప్పుడు కట్టవలసిన మందిరం మీరు కట్టాలి కదా, ఆ యొక్క విషయం చాలా అవసరం ఈ రక్షణ చరిత్రకి, సాల్వేషన్ హిస్టరీకి. వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు డూ టుడే. ఇట్స్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్, ఇట్స్ నాట్ ఆప్షనల్. నీ జీవితంలో, నా జీవితంలో మనం చేసే దేవుని పరిచర్య, దేవునికి నీవు నేను చేసే పని, అది చాలా 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 అవసరం. ఆప్షనల్ కాదు, చేయకపోయినా పర్వాలేదు కాదు, యూ హ్యావ్ టు డూ. అది దేవుడు మరి ఈ మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించిన గాక. హ్యాపీ క్రిస్మస్ అండి, ఎంజాయ్ ద క్రిస్మస్. దేవుడు స్వస్థపరిచే దేవుడు మనకి చిగురు లాంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, వందనములు. మరి మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించి వేడువి, ఎల్లప్పుడూ విజయ ఉత్సవంతో ఊరేగించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు 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 నాయన. సమస్తము చక్కపరచమని అడుగుచు, ప్రతి ఒక్కరికి సంతోషమును, సమాధానము, స్వస్థతను నాయన, ఆరోగ్యమును నాయన తండ్రి, నీ అభిషేకం అధికంగా అనుగ్రహించమని అడుగుచు, యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Amen, amen, hallelujah. Praise the Lord. Thank you so much, Daddy, for the wonderful word. We are immensely blessed. Thank you so much, Daddy. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మధ్యలో ఫస్ట్ మురళీ బాబాయ్ గారు, అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తుందా కోరుతున్నాను. తండ్రి పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో మీ పాదాలు చెంతగా రావడానికి, శ్రేష్టకరమైనటువంటి మీ మాట ఆటాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేను మీద ఆసక్తి ద్వారా మీరు ప్రకటించినటువంటి స్వార్థ తండ్రి, మా జీవితాలకు మేము ఎంచుకొని మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి అయినా మీ బిడ్డలుగా జీవించడానికి మళ్ళీ ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయినా ఉదయ కాలంలో ఎంతోమంది దైవదాసులు మీరు లేవనెత్తారు. మా కొరకు గొప్ప గొప్ప దైవజనులు మీరు
సిద్ధపరిచి వారి ద్వారా మాకు స్వార్థను అందిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఉపయోగించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మా తండ్రి మా దేవ, ఈ జూమ్ కూడికలో అందరికి కూడా నాయన ఉదయకాల వేళల్లో ఎంత శ్రద్ధాశక్తులతో మీ పదాలు చెంతకు వస్తున్నారు నాయన. ఈ సమయంలో నాయన ఈ శ్రేష్టకరమైనటువంటి సమయాల్లో ఈ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి జరగబోవాల్సిన సర్వీసులో మీ సహాయాన్ని తోడును అందించండి ఆయన. మా దేవ, ఏదైనా ఆయా ప్రాంతాల్లో జరిగే క్రిస్మస్ ఆరాధనలో మీరు ఉండండి అయినా. మీ మాటలు ప్రజలకి చేయండి. అనేక మంది మారు మనసు పొందడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని మీరు కలిగించుకొని ప్రార్థిస్తున్నాం ఆయన. దాని జీవితం నుంచి కొన్ని విషయాలు మీరు బోధించారు. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మన ఆయన. మా దేవ, మరి బాబిని బాబి కుటుంబాన్ని మీరు వికటంగా దీవించండి అయినా. నూతన వధువులను కూడా తండ్రి మీ నేను ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం ఆయన. మా దేవ, అధికారుల్లోనే లేచి అనేక మంది ప్రార్థన యోధుల తండ్రి మరి జూమ్ కొడుకు ద్వారా ప్రార్థిస్తున్నారు. అటు బిడ్డలందరినీ ఆయన బలపరచండి, స్థిరపరచండి. ఇప్పటి దినాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు సంభవించకుండా అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి అయినా మీరే నిజమైన దేవుడిని గుర్తించి మీ వైపు చూడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మనం ముఖ్యంగా తండ్రి పెద్దలు రాబర్ట్ జేమ్స్ గారిని బట్టి పాసానికి వస్తున్నాం నాయన. ఆ బిడ్డ మా అందరికంటే పెద్దలాడే నాయన మీ పాస్ సన్నిధికి వస్తున్నారు. ఆయనకి ఇచ్చినటువంటి పరిచయాన్ని మీరు దీవించండి. మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. మందిర సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి నాయన జాన్సన్ బట్టి అలాగే స్వరూపుని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. బిడ్డలిద్దరూ ఎంతనైనా ప్రయాసతో మీ పాస్ సన్నిధికి వస్తున్నారు. ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. కుటుంబాల్లో దాచిన మేలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మన ఆయన మరో పర్యాయం మేమందరం పాదాలు చెంత రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ కూడికి తండ్రి జీవిత కాలం కొనసాగటానికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. మన ఆయన ఇందులో ఉన్నటువంటి 5 మంది బిడ్డలందరినీ మీ మీకు అప్పగిస్తున్నాను ఆయన. వారందరినీ మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ రాత్రి జరగబోవాల్సిన సర్వీసులో మీరు తోడుగా ఉండండి ఆయన. అలాగని 25వ తారీఖు ఉదయం జరగబోయిన ఆరాధనలో కూడా మీకు తోడుగా ఉండండి. అనేక మంది మీ మాటలు విని మిమ్మల్ని ఆశ్రయించి మీ పాదాలు చెందడానికి సహాయం దయచేయమని మా కొరు సెలవులో తన ప్రాణం పలికిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణరక్షకుడును, విమోచకుడిని యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించు. సోదరునికి రాజ్యము, శక్తి, మహిమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వేడుకలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకు, మరి ముఖ్యంగా సందేశాన్ని అందించినటువంటి భావికులు ఇంకా అనేక మంది దైవదాసులకు సదాకాలం నడిపించును కాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి డాడీకి సహవాసం తరపున కృతజ్ఞతలు. ఈ రోజున మీ అందరికీ వందాలండి. తిరిగి రేపటి దినం కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. వందాలండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్.